జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 51. అమ్మవారి పట్టాభిషేక మహోత్సవాలు. విరూపాక్షకునికి యువరాజు పట్టాభిషేకం. పెనుగొండ పట్టణం వైభవం. అప్పుడు రాజరాజ నరేంద్ర భూపతి విరూపాక్ష శ్రేష్ఠిని పిలిచి, మహామేధావి విరూపాక్ష శ్రేష్ఠి, నేను నీకు రాజ్యాభిషేకం చేస్తాను, దీక్షను స్వీకరించు అని గంభీరంగా చెప్పాడు. అమ్మవారి సన్నిధిలో రాజరాజ నరేంద్రుడు ఈ విధంగా మాట్లాడాడు. విరూపాక్ష శ్రేష్ఠి ఇలా అన్నాడు: సర్వలోకాలకు రాణి సర్వేశ్వరి మరియు పరదేవత అయిన అమ్మ ఇక్కడ నివసిస్తుంది. సంపదను కోరుకునేవారు ఆ వాసవికి పట్టాభిషేకం చేయాలి. అలా చేస్తే మేము అఖిల ఐశ్వర్యాన్ని పొందుతాం అన్నాడు. విరూపాక్షకుని మాటలకు ఋషులు, బ్రహ్మ, క్షత్రియులు, వైశ్యులు సంతోషించారు. అప్పుడు మునిశ్రేష్ఠుడు భాస్కరాచార్యులను అభిషేకం చేయడానికి తొందరపడ్డారు. ఆ విధంగా వైశ్యోత్తములు ఆజ్ఞాపించగా రాజు తన జ్యోతిష్యులను పిలిపించి శుభలగ్న పరిమితిని నిర్ణయించి అన్ని పదార్థాలను తెప్పించి పెనుగొండను అలంకరించమని పరిచారకులను ఆదేశించి నిజ నివాసమును చేరాడు. దౌమ్యులు తమ ఆశ్రమానికి వెళ్ళారు. రాజపరిచారకులు పెనుగొండను అలంకరించారు. అద్భుతమైన జెండాలు, మకరాది విచిత్రమైన తోరణాలతో జింకలు, వృషభ, గోవు మొదలైన వాటి జెండాలు, ముత్యాల ముగ్గులు, గంధం, అరటి చెట్లతో, పండ్లతో, పొడవైన పచ్చని మొక్కలతో అలంకరించి వైశ్యులకు మరియు రాజులకు దాని గురించి చెప్పారు. ఆ నిర్మలమైన వేకువలో స్నానాది సంధ్యాకృత్యాలన్నీ తీర్చుకొని ఋషులు దౌమ్యులను, భాస్కరాచార్యులను ముందు ఉంచుకొని నగరేశ్వర స్వామి మండపానికి వచ్చారు. పట్టణ ప్రజలు, సమీప గ్రామాల ప్రజలు, వేద బ్రాహ్మణులు, యువకులు, వృద్ధులు, సుజనులు పవిత్ర స్నానాలు చేసి చందనం, కుంకుమ, వస్త్రాలతో అలంకరించుకొని కన్నుల పండుగగా ఉన్న వాసవీదేవి పట్టాభిషేకానికి తరలివచ్చారు. మహాత్ములు, సంవత్సరాల సేవితులు రాజరాజ నరేంద్రుని మహోత్సవానికి మంత్రులచే ఆహ్వానించబడిన వివిధ దేశరాజులు నలుమూలల నుండి వచ్చారు. కర్ణాటక రాజులు, సింహల రాజులు, వంగ పాలకులు, కుకుల, కోసల, సకల దేశరాజులు, గుర్జరులు, చోళ, పాండ్య దేశాధిపతులు, కేరళ ప్రభువులు పెనుగొండ పట్టణంలో చేరారు. శత్రు సంహారకుడైన రాజరాజ నరేంద్రుడు పరిశుద్ధమై మంత్రుల బృందంతో ఆలయానికి వచ్చాడు. విరూపాక్ష శ్రేష్ఠి మొదలైన వారు దివ్య మల్యాంబరాలను ధరించి దివ్యాభరణాలతో అలంకరించుకుని ఇక్కడికి వచ్చారు. అప్పుడు రాజు సంతోషంగా వైశ్యులను ఆదరించి వారికి తగిన ఆసనాల్లో కూర్చోబెట్టాడు. అప్పుడు రాజు భాస్కరాచార్యులతో, ఇప్పుడు పట్టాభిషేకమునకు వైశ్యోత్తమ విరూపాక్ష శ్రేష్ఠిని కంకణబద్ధం చెయ్యండి అనగా, ఆచార్యులు ముందు వాసవిదేవికి అభిషేకం చేద్దాం, తర్వాత విరూపాక్ష శ్రేష్ఠికి రాజ్యాభిషేకం చేద్దామన్నారు. అనంతరం అభిషేకం పనులు ప్రారంభించారు. పసుపు రంగు పాప నివారణము, బహుళ ఔషధం, సకల తీర్థ భరితం, స్వర్ణమయమైన పద్మరాగమణి ఖచ్చిత కుంభాలతో, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన పుణ్యనదుల ఉదకంతో నిండినవి ఈ కలశాలతో మణి ఖచ్చిత మంటపాన్ని నింపి జ్ఞాని అయిన అపరార్క మహర్షి విద్యుక్తంగా అగ్నిని విస్థాపించి అగ్నిలో సత్క్రియ చేసి వివిధ మంత్రాలతో ఆజ్యం, సుమిధాలు మరియు పాయసంను హోమంలో వేశారు. అజ్య పరిమళ యుక్తుడైన అగ్నిహోత్రుడు వృత్తాకార జ్వాలలతో ప్రకాశిస్తున్నాడు. భాస్కరాచార్యులు వేదాంగ పాండిత్యం పొందిన బ్రాహ్మణులు, మునీశ్వరులు, ఋత్విక్కుల నుండి సకల హోమకార్యాలు నిర్వహించారు. అనంతరం చింతామణి ప్రకాశిత భద్రాసనంలో ప్రతిష్ఠించిన వాసవీదేవికి బ్రాహ్మణులు వేదఘోషతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అప్పుడు అపరార్క మహర్షి అమ్మవారికి అధీశ్వరిత్వం సిద్ధించింది. ఇక నుండి భూమి మంచి రాజులతో, సమృద్ధి గల పైరుతో, అధిక వైశ్య సంతానంతో ప్రకాశించాలి అని చెప్పాడు. భాస్కరాచార్యులు అదే చెప్పి అభిషేకం చేశారు. క్షత్రకులాచార్యుడైన దౌమ్యులు అమ్మవారిని ఆయాతయామ మంత్రాలతో అభిషేకించారు. ఓ దేవి, నీవు అందరికీ ఆదిశక్తి, సర్వేశ్వరి, వాసవి, సోదరి, పురుషాధినాథే అనే లోకంలో అందరికీ తెలుసు. సకల సంపదలతో రాజును సంపన్నం చేయి అని గాల వ్యాధి మహామునులు అభిషేకం చేశారు. బ్రాహ్మణులు, ఓ దేవి, ఈ భూమి బ్రాహ్మణ సమూహ కర్మల చేత, వారిని పాలించే రాజుల చేత, వైశ్యుల చేత సదా
వైశ్యుల చేత సదా సంపూర్ణమయ్యేటట్టు ప్రసాదించు అని స్తుతించి అభిషేకం చేశారు. అప్పుడు ధౌమ్యుడు మంగళకరమైన దేవి పాదాలకు అభిషేకం చేయండి అని చెప్పగా రాజు, ఓ జగదీశ్వరి, వాసవకన్యక, బ్రాహ్మణులు మరియు మంత్రుల సహవాసముతో నా రాజ్యమును వంశమును కాపాడు అని ఆమె పాదపద్మములను అభిషేకించి నమస్కరించాడు. అప్పుడు దుందుబీలు మ్రోగాయి, అంతరిక్షం నుండి పూలవర్షం కురిచాయి, వీణ, వేణు, మృదంగం ప్రత్యేకంగా నాదం చేశాయి, అంతరిక్షం నుండి పుష్పవృష్టి అయ్యింది. అప్పుడు కన్నికా పరమేశ్వరి సంతోషించి రాజుకు సదా బంగారం ఇచ్చే పూసను, గొప్ప ఖడ్గాని ప్రసాదించింది. అప్పుడు రాజరాజేంద్రుడు మంగళ స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి, పరిశుద్ధ యజ్ఞోపవీత ధరించి, విశేషమైన కిరీటం ధరించి, దివ్యచందన పుష్పహారం హస్తభూషణుడైన విరూపాక్ష శ్రేష్ఠుడినికి యువరాజ అని అభిషేకించాడు. వాసవిదేవికి స్వర్ణహారాలను, మణిమయ కర్ణభూషణాలను మరియు కిరీటాన్ని సమర్పించి సంతోషించాడు. అప్పుడు రాజు శత్రు సంహరించేవాడు, కదిలే పర్వతంలా కనిపించేవాడు, విలువైన ముత్యాల ఆభరణాలతో అలంకరించబడి, తెల్లని హంసల వంటి అలంకారాలతో అలంకరించబడిన మదించిన భద్రగజునితో విరూపాక్ష శ్రేష్ఠిని ఎక్కించాడు. తను కూడా అతని పక్కనే కూర్చుని తన బంధువులు, నాట్యమిత్రులు, మంత్రులు మరియు కరితురుగా శకటాలను ఎక్కిన సకల దేశ భూపతిలతో కలిసి నగరంలో పర్యటించాడు. అంబారీలో ఏనుగుపై కూర్చున్న విరూపాక్షుడు, రాజరాజ నరేంద్రుడు, ఐరావతంపై కూర్చున్న ఇంద్రుడు మరియు ఉపేంద్రుడిలా కనిపించారు. అనంతరం భద్రగజపై నుండి దిగి సభా ప్రాంగణానికి వచ్చి మహిళలచే కస్తూరి హారతులు స్వీకరించి ధౌమ్య మహర్షి ఆజ్ఞ ప్రకారం వారికి నవరత్నాలు, దివ్య ఆభరణాలు, మత్తగజాలు, అరేబియా గుర్రాలు మరియు దండతి దాసీజనాలను, గోవుల మందలు, పరిమళ ద్రవ్యాలు మరియు దివ్యమైన చీని చినాంబరాలను అందించాడు. వైశ్యులు కూడా అనేక ఆభరణాలను ఇచ్చారు. విరూపాక్షుడు వారి ఇచ్చిన ఆభరణాలన్నింటినీ వాసవిదేవికి సమర్పించాడు. సకల వైశ్యులందరికీ విరూపాక్షుని భక్తిని చూసిన వాసవి వైశ్యులందరి ఇళ్లను నవనిధులతో నింపమని కుబేరుణ్ణి ఆదేశించింది. కుబేరుడు అలాగే చేశాడు. వైశ్యులు వేరువేరుగా మంత్రులతో ఉన్న రాజుకు మణిభూషణాలను కూడా ఇచ్చారు. విరూపాక్షుడు రాజు ఇచ్చిన వస్తువులకు రెట్టింపు వస్తువులను రాజుకు, మంత్రులకు ఇచ్చాడు. రాజు విరూపాక్షుని కౌగిలించుకుని వాసవి అమ్మవారికి ప్రదక్షిణలు చేసి నమస్కారాలు చేసి అందరి సమ్మతిని పొంది తన రాజధానికి తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత 7 రోజులు పెనుగొండల ఉత్సవాలు జరిగి పగలు రాత్రి అనే తేడా లేకుండా పోయాను. వాసవి ఉత్సవం వైభవంగా జరిగింది. గోవులు ముఖ్యంగా పాలు ఇవ్వడం ప్రారంభించాయి. చెట్లు కల్పవృక్షాన్ని సమానమయ్యాయి. నదులు తేనెలా రుచి పొందాయి. బావులు అమృతాల మడుగులుగా మారాయి. అమ్మవారి ఆజ్ఞ మేరకు 1,00,000 గోవులు, 16 మహాదానం, 9 కోట్ల విలువైన బంగారం, పట్టు వస్త్రాలు, నగలు, ఇంకా అనేక దానాలను ఇచ్చారు. భాస్కరాచార్యులు చెప్పినట్లుగా వైశ్య మహర్షులు గాలవాది మహర్షులకు కోరికలు తీర్చే పూసలు ఇచ్చారు. ఇలా అహోరాత్రులు దానం చేసినా ఆ వైశ్యుల ఇంటి సంపద ఏమాత్రం తగ్గలేదు. రాత్రి పగలు తిని ఆనందంగా ఉన్న లక్షలాది బ్రాహ్మణులను చూసి ప్రజలు సంతోషించారు. కుబేరుడు వాసవీదేవి సన్నిధిని వదలకుండా అక్కడే ఉండిపోయాడు. అతడు ఉత్సాహంగా ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఉత్సవం జరగలేదు. ఇంతటి మానవీయతను వర్ణించడానికి అసమర్థుడను. వాసవీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకే వైశ్యులారా, మీరు సదా వాసవిని భక్తితో పూజించండి. ఆదిదేవత వాసవి పట్టాభిషేకమును స్మరించి పూజించిన వారికి తప్పకుండా సంతానం, ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయి. వాసవి కన్యక భక్తులకు ఐశ్వర్యం, వైభవం, రాజ్యం, గజాశ్వ బృంద మహోన్నతి తప్పక లభిస్తాయి అని చెప్పాను. ఈ వాసవి జయ వాసవి. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పురాణం అధ్యాయం 51 సమాప్తం. మరలా 52వ అధ్యాయంలో కలుద్దాం.